ఒకవేళ సపోజ్ మీరు ఇప్పుడు తీసిన ప్రేమం మీరు అనుకున్నట్టుగా ఆశించినంతగా సక్సెస్ అయి ఉండకపోయి ఉంటే ఐ డ్రీమ్ వాసు గారితో మూవీ ఉండేదా మీది? అది వాసు గారు కాదు, ఉండేదండి. అంటే నాకు ఒకటేనంటే కానీ నాకు చాలా ఇబ్బందిగా ఉండేది ఆయనకి. అంటే ఇప్పుడు కొంతమందికి సుపీరియర్ కాంప్లెక్స్ లేకపోవచ్చు, కానీ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఉంటుందండి. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అలాగా చదువుకొని ఒకటి చాలా పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోయి ఒక నార్మల్ పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, నార్మల్ పొజిషన్లో ఉన్నాడికే ఇబ్బంది ఎక్కువ అండి. సార్ పెద్ద పొజిషన్లో ఉన్నవాడికి ఇబ్బంది ఎక్కువ. ఐఎమ్ సారీ, మీకు అర్థమైంది. పెద్ద పొజిషన్లో ఉన్నవాడికి ఇబ్బంది ఎక్కువ. అంటే ఏం మాట్లాడితే కొంచెం ఏదో ఇంకో 2 పనులు చేసి సంపాదించవచ్చు కదరా అంటే, అబ్బో వీడి పొజిషన్లో ఉన్నాడనా. సో ఇతనికి సుపీరియర్ కాంప్లెక్స్ లేకపోవచ్చండి, కానీ ఆ తక్కువ పొజిషన్లో ఉన్నవాడికి ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ వస్తుంది. అలాగే నాకు భయం ఏంటంటే నేను ఒకటి ఏం చెప్తానంటే, నేను నా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకునే చేస్తానండి ఫస్ట్. అది దృష్టిలో పెట్టుకుంటే చాలండి, ఆటోమేటిక్గా సినిమాకే హెల్ప్ అవుద్ది. నన్ను నమ్మి ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టారు చూడండి, సో వాళ్ళకి న్యాయం చేయగలుగుతాను. తర్వాత నన్ను నమ్మి చందు చేస్తాడు అని చెప్పి హీరో నమ్మాడు చూడండి, ఆయన నమ్మకాన్ని నిలబెట్టగలను. సో నేను ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకునే చేస్తానండి. కానీ ఏదో ఒక ప్రాసెస్లో ఒకవేళ అటైతే ఏంటి అనేది ఒక థాట్ వస్తుంది. అటైతే ఏంటంటే ఈయన నన్ను నమ్మి మూడోది అనౌన్స్ చేసేసి అడ్వాన్స్ ఇవన్నీ ఇచ్చారు కదా. సో అది ఒక భయం అయితే ఉందండి. బట్ 100% సినిమా ఉండేదండి, డెఫినెట్గా సినిమా ఉండేది. కాకపోతే ఏంటంటే నేను యాక్టివ్గా ఉండేవాడిని కాదేమో. కొంచెం నాకు అనిపించింది చెప్పడం, లేదంటే అవతల మీరు ఏమైనా ఖండిస్తే కాదు అని స్ట్రాంగ్గా చెప్పడం కొంచెం తగ్గేదేమో, ఆ వాల్యూమ్ తగ్గేది డెఫినెట్గా. నేను ఆయనతో ఫోన్లో మాట్లాడితే మీ గురించి ఒక గొప్ప మాట అన్నాడంటే ఏంటంటే, ప్రేమం సినిమా తెలుగు సినిమా చూసిన తర్వాత చందు మీద రెస్పెక్ట్ పెరిగింది నాకు. అంటే తను అక్కడ ఉన్న దాంట్లో ఏది తీసి అది పోకుండా తన ఇండివిజువాలిటీగా తీసిన సినిమా ఇది తీసింది, ఆ రెస్పెక్ట్ నాకు డబుల్ అయింది అని చెప్పారు. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి మీలో ఉన్న గొప్ప క్వాలిటీ ఇంకొకటి ఏం తెలిసిందంటే, నాకు అప్కమింగ్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు వచ్చి ఏదైనా కథలు చెప్తుంటే మామూలుగా అందరూ బాగుంది బాగాలేదు అంటారు, ఏ కథని బాగలేదు అనొద్దు, దాన్ని ఎవరి నుంచి ఏ ఫైర్ ఉంటుందో తెలియదు కదా అని మీరు రెగ్యులర్గా చెప్తుంటారని. దానికి ఏంటి మీ అంటే? అది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ 2 అండి, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి, అవతల వాళ్ళు. ఇప్పుడు సుకుమార్ గారు ఇంటర్వ్యూ చేశారు మీరు, సో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి ఒక్కొక్కరి దగ్గర ట్రై చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, ఆ తర్వాత దాని నుంచి ఆయన ఎలా నేర్చుకున్నారు ఉంటుందండి. ఓకే, అలాగా 1-2 ఇంటర్వ్యూస్ ఉంటాయండి. వినాయక్ గారి ఇంటర్వ్యూ కూడా చూసానండి, రాజమౌళి గారి ఇంటర్వ్యూ కూడా చూసానండి, ఆయన ఎలా స్ట్రగుల్ అయ్యారు. సో చాలా క్లోజ్గా ఫాలో అవుతాం కదండి. నేను రాజమౌళి గారి ఇంటర్వ్యూస్ చూసేటప్పుడు కూడా కొన్ని క్లోజ్గా, అంటే హౌ టు డీల్, అంటే మనుషులతో ఎలా డీల్ చేయాలి, మోడెస్టీ ఎలా ఉండాలి, ఆ సక్సెస్ని చాలా టఫ్ అండి మెయింటైన్ చేయడం కాదండి, అది అసలు అంటే టఫెస్ట్ పార్ట్ అన్నమాట. సో ఆయన మాట్లాడే విధానం నాకు ఇంటర్వ్యూస్లో కానీ ఆయనతో ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళు నాకు చెప్తారు కదండి. సో నేనేంటంటే ఐ ట్రై టు బి లైక్ దెమ్. ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్లో వచ్చినప్పుడు చాలామంది వద్దా వెళ్ళిపోవచ్చు కదా, నీకు అవసరమా అని చెప్పి మంచి మాటే. ఎందుకంటేనండి మనకు తెలుసు కదండి, ఇప్పుడు డైరెక్టర్ అయితే అయిపోయాం కానీ బట్ ఎంతమంది ట్రై చేస్తున్నారండి, హండ్రెడ్స్ ఎంతమంది పోయిన టాలెంటెడ్ కదా. 10 మందిని అలా రోడ్డు మీద అసిస్టెంట్ డైరెక్టర్ నడవనంటే 10 మంది టాలెంటెడ్ అండి. టైం, ఛానల్, అవకాశం, లక్, ఇన్ని ఫ్యాక్టర్స్ కలిసి ఉండాలండి టాలెంట్తో పాటు. సో అదే నేను అంటున్నాను. సో నేను వెళ్ళి స్టోరీ చెప్పేటప్పుడు వెటకారం చేసే వాళ్ళు 1-2 సార్లు వెటకారం చేశారనుకోండి, అది పెద్ద ఏం లేదు. సీరియస్గా నేను చెప్పను ఇంకోటి, మన దాన్ని ఎవరైతే వెటకారం చేస్తారో అప్పుడు ఇంకా మనకి త్వరగా సక్సెస్ వస్తుందండి. ఐ బిలీవ్ ఇట్. ఎవరైనా మమ్మల్ని వెటకారం చేసినా అవమానించినా కానీ 100% ఇంకా అది మనం ఇంకా స్ట్రాంగ్ అయిపోతామండి. సో సీరియస్లీ. అండ్ నేను కొంచెం ఎగ్జైటింగ్గా చెప్పేటప్పుడు అన్ఇంట్రెస్టెడ్గా వినేవారండి కొంతమంది. అప్పుడు నాకు ఆ ఇబ్బంది తెలుసు. అరే బాబు వింటే కదా, ఫస్ట్ క్లియర్గా వింటే కదా ఇది బాగుందో బాగాలేదో చెప్పాలని. చెప్పేవారు కొంతమంది, ఫుల్గా పడుకునేవాళ్ళు అని చెప్పి నిద్రపోయి సలహాలు ఇచ్చేవారు. కార్తికేయ బిఫోరా తర్వాత లేదండి, తర్వాత నాకు వాసు గారు ఉన్నారు అండ్ బ్యూటిఫుల్ హరికాసిని సితార్ ఎంటర్టైన్మెంట్స్, మా ప్రొడ్యూసర్ వంశీ వీళ్ళు ఉన్నారు కదండి. వీళ్ళు ఉన్నప్పుడు ఇంకా భరోసా ఉన్నా, దే వెరీ స్ట్రాంగ్ కదండి. అంటే యాజ్ ఏ అంటే నన్ను ఒక డైరెక్టర్గా కానీ ఆర్ఎల్స్ నన్ను యాజ్ ఏ పర్సన్గా కానీ రిసీవ్ చేసుకోవడానికి నాకు చాలా బలం కదండి. సో నాకు అసలు ఈ బ్యానర్ ఉన్నప్పుడు సితార్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ హరికాసిని అండ్ వీళ్ళు ఉన్నప్పుడు నాకు అసలు
ఆ తర్వాత ఇంకా నాకు వేరే వాళ్ళు నన్ను అలా మాట్లాడాల్సిన అవసరం ఇదే లేదండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేనేమన్నానంటే అంతకు ముందు సో ఏంటంటే ఎవరిని అండర్స్టాండ్ చేయకూడదండి, అసలు చేయాల్సిన పనే లేదు. నాకు నిజంగా హాఫ్ అన్ అవర్ టైం ఉందంటే నాకు టైం లేక కలగపోవడం, లేదంటే నేను డీవేట్ అయిపోతానేమో అనే భయం. ఇంకొకటి ఏంటి అంటే నాకు లిటరల్గా ఇంకొక భయం ఏంటంటే నేను ఎవరిదన్నా గొప్పగా కథ వింటలేదంటే నా దగ్గర స్టోరీ ఉంది వచ్చి విను అన్నారు అనుకోండి, అది విని ఏదో ఒక మనకు తోచిన ఫ్రీ సజెషన్స్ సలహాలు చెప్పేశాను అనుకోండి, ఆ ఇన్ఫ్లుయెన్స్ కానీ నా మీద ఉన్న పొరపాటున సీన్ వచ్చినా వాళ్ళు ఏమైనా గొడవ పెడేస్తారో నా భయం అండి. తెలియని వాళ్ళు కథలు వినాలంటే నాకు భయం. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ రైట్ మై ఓన్ స్టోరీస్. నా కథ చాలా హ్యాపీగా రాసుకుంటా. ఐ రైట్. సో నా ప్రాబ్లమే లేదండి. నాకు ఒకటే ఒక భయం, బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తే హ్యాపీ, వాళ్ళకి ఏమన్నా నాకు తెలిసిన వాళ్ళకి అటు ఇటు పంపించడం ఏమైనా జరుగుతుందేమో కానీ ప్రొడక్షన్ హౌస్లో లేదంటే హీరోలో కొత్త కథలు వినాలంటే నేను వింటా, కాకపోతే ఈ కాంట్రవర్సీస్ ఉంటాయేమో అని భయం అండి. అదే బిఫోర్ కార్తికేయ పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లో చెప్పారా లేదా నార్మల్? అవునండి, పేర్లని చెప్పొద్దులేండి నాకు, పేర్లని చెప్పు. చాలా మంచి ప్రొడక్షన్ హౌస్లో చెప్పాను, పెద్ద ప్రొడక్షన్ హౌస్లో చెప్పాను, అండ్ పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా చెప్పాను. అక్కడ మీకు అనుభవమైన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు, చాలా బాగా విన్నారు. కాకపోతే నేను హ్యాండిల్ చేయలేను అని అనుకున్నాను. నేను హ్యాండిల్ చేయలేను. నేను హ్యాండిల్ చేయలేను. బాగుంది బట్ అంటే సీరియస్లీ ఎందుకు నమ్మాలండి? అదే అంటే ఊరికి నేనండి, నేను వాళ్ళని వెళ్ళి ఫేవర్ అడిగాను, నన్ను నమ్మి 3.5-4 crores ఎలా పెడతారండి అందులో? సో నేను తప్పేలేదు. కాకపోతే అది నాకు ఎలా హెల్ప్ అయిందంటే 1కి 10 సార్లు చెప్పేసరికి ప్రతిసారి ఒక 2-3 ఇంప్రూవేషన్స్ వచ్చేవి, అది ఇంటికి వచ్చి డన్ రాసుకునేవాడిని, అలా హెల్ప్ అయిందండి.